ఒక దేశం మరొక దేశంతో ఉండే యుద్ధ భయం కారణంగా తనకు తగినట్లుగా రక్షణ ఏర్పాట్లు చేసుకుంటోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా అభద్రతా భావం రాజ్యమేలుతోంది. విచ్చలవిడిగా యుద్ధాలు జరుగుతున్నాయి. ఈ కారణంగా ఒకరిని మించి మరొకరు దేశాలు ఆయుధాలు రక్షణ ఏర్పాట్లు సమకూర్చుకుంటున్నాయి. వేలం వెరిగా పోటీలు పడుతూ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తమ దేశాల మిలిటరీ బడ్జెట్ ను విపరీతంగా పెంచుకుంటున్నారు. ఆ పరిణామం ఇప్పుడు ఆందోళనకర స్థాయికి చేరుకుంది. మన దేశం విషయానికి వస్తే చుట్టూ ఉన్న దేశాలతో చైనా అంటకాగుతుండడం, మన దేశానికి మంట పెడుతుండడం, దాయాది దేశం పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదం కారణంగా మిలిటరీ బడ్జెట్ ను అనివార్యంగా పెంచుకోవాల్సి వస్తుంది. నిజానికి ప్రతి దేశానికి తమ భూభాగాన్ని రక్షించుకునేందుకు తనదంటూ సైనిక వ్యవస్థ అవసరం ఉంటుంది. సరిపడా సైన్యంతో పాటు అత్యాధునిక ఆయుధాలు అవసరమవుతాయి. ఆయుధాలే కాదు, శత్రు దేశాల ఆయుధాలను పసిగట్టే రక్షణ వ్యవస్థలు అవసరమవుతాయి. ఎంత ఖర్చుకైనా ఓర్చుకొని వీటిని సమకూర్చుకోక తప్పడం లేదు. ప్రతి దేశానికి ఇది తప్పనిసరి కాకపోయినా ఇటీవల కాలంలో ఏర్పడిన అనిశ్చిత పరిస్థితులు సైనిక వ్యయం విపరీతంగా పెరగడానికి కారణమవుతోంది. ప్రతి దేశం తమ బడ్జెట్ లో ఎక్కువ శాతం సైనిక వ్యయం కోసమే కేటాయిస్తున్నాయి. 2024 సంవత్సరానికి గాను స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సిప్రి విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ప్రపంచ సైనిక వ్యయం రికార్డు స్థాయిలో $2.44 ట్రిలియన్ చేరింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 6.8% అధికం కాగా 2009 తర్వాత నమోదైన అత్యధిక వార్షిక పెరుగుదల ఇదే అని వెల్లడైంది. ఈ జాబితాలో అగ్రరాజ్యం అమెరికా, డ్రాగన్ కంట్రీ చైనా తొలి 2 స్థానాలు నిలిచాయి. అమెరికా $997 బిలియన్ వ్యయంతో ప్రపంచ వాటాలో 37%తో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఆ దేశ జీడీపీలో 3.4%కి సమానం. 2023తో పోలిస్తే అమెరికా రక్షణ వ్యయం 5.7% పెరిగింది. పొరుగు దేశం చైనా మాత్రం తన 2 మిలియన్ల సైన్యాన్ని శరవేగంగా ఆధునీకరిస్తోంది. భూమి, గాలి, సముద్రం, అలాగే అంతరిక్షం, సైబర్ రేడియేషన్ డొమైన్లలో నూతన టెక్నాలజీతో దూసుకుపోతోంది. దీనిలో భాగంగా ఈ ఏడాది సైనిక బడ్జెట్ ను గణనీయంగా పెంచింది. ఇది మన దేశం కంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ. చైనా తమ తూర్పు దక్షిణ సముద్ర తీరాలతో పాటు తైవాన్ లో యుఎస్ నేతృత్వంలోని కూటమి జోక్యాన్ని నిరోధించడానికి సైనిక వ్యయం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. భారత్ తో 3488 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి కొన్నిసార్లు దూకుడుగా వ్యవహరించినా వెనక్కి తగ్గుతోంది. కానీ ఉద్రిక్తతలను తగ్గించడానికి నిరాకరిస్తోంది. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో నావికాదళ ఉనికిని క్రమంగా పెంచుతోంది. చైనా ప్రస్తుతం $314 బిలియన్ అంచనా వ్యయంతో 2వ స్థానంలో ఉంది. గత 30 ఏళ్లుగా చైనా సైనిక వ్యయం నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. మరోవైపు యుక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా తన సైనిక వ్యయాన్ని గణనీయంగా పెంచుకుంది. $149 బిలియన్ వ్యయంతో 3వ స్థానంలో నిలిచింది. ఇది రష్యా జీడీపీలో 7.1%కి సమానం. జర్మనీ $88.5 బిలియన్ వ్యయంతో 4వ స్థానంలో ఉంది. ఇక 5వ స్థానంలో భారత్ $86.1 బిలియన్ రక్షణ వ్యయంతో ఎదిగింది. ఇది 2023తో పోలిస్తే 1.6% అధికం. గత దశాబ్ద కాలంలో భారత సైనిక వ్యయం 42% పెరిగినట్లు సిప్రి నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయుధ దిగుమతిదారుల్లో ఒకటైన భారత్ రక్షణ రంగంలో స్వదేశీకరణకు అధిక ప్రాధాన్యత ఇస్తోంది. కొత్త ఆయుధాల కొనుగోలు బడ్జెట్లో 75% మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులకే కేటాయించడం ఇందుకు నిదర్శనమని సిప్రి తెలిపింది. ఆ తర్వాతి స్థానాల్లో యునైటెడ్ కింగ్డమ్ $81.8 బిలియన్, సౌదీ అరేబియా $80.3 బిలియన్, యుక్రెయిన్ $64.7 బిలియన్, ఫ్రాన్స్ $64.7 బిలియన్, జపాన్ $55.3 బిలియన్ తో వచ్చి చేరాయి. రష్యా వంటి అగ్రదేశంతో యుద్ధం కారణంగా యుక్రెయిన్ తన జీడీపీలో ఏకంగా 34% సైనిక వ్యయానికే కేటాయించింది. ఎన్నడూ లేనిది ఇప్పుడు జపాన్ కూడా ఈ రంగంలో పోటీ పడుతోంది. తన సైనిక వ్యయంలో 21% పెరుగుదల నమోదు కావడం దీనిని రుజువు చేస్తోంది. 1952 తర్వాత ఇదే అత్యధిక వార్షిక పెరుగుదల అని సిప్రి నివేదిక తెలిపింది. పెరుగుతున్న ప్రపంచ ఉద్రిక్తతలు, యుద్ధాలు, భద్రతాపరమైన ఆందోళనలే ఈ భారీ సైనిక వ్యయానికి కారణమవుతున్నాయని సిప్రి విశ్లేషించింది. అమెరికా, దాని మిత్ర దేశాలు దేశ రక్షణ పేరుతో భూమి ఆకాశాలను ఆయుధాలతో నింపేస్తున్నారు. అలాంటప్పుడు వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయక తప్పదు. స్టార్ వార్స్ పేరుతో గగనతలంలో అమెరికా రూపొందిస్తున్న అస్త్రశస్త్రాల గురించి దశాబ్దాల తరబడి వింటూనే ఉన్నాం. అదెలా ఉంటుందో చూపుతున్న హాలీవుడ్ సైఫై సినిమాలు వాస్తవాలను స్పష్టంగా ఎత్తి చూపుతున్నాయి. అమెరికాకు పోటీగా ఏ దేశం ఏం చేస్తుందనే వివరాలు జనానికి తెలియకపోవచ్చు, గాని ఏదో ఒకటి చేయకుండా మాత్రం ఉండరు. ఒకరు బాంబులు విసురుతుంటే రెండో వారు గులాబీలతో స్పందించేందుకు ఉత్తములు ఈ కాలంలో ఎవరు ఉండరు. అలా ఉండాలన్నా ఉండనివ్వరు కూడా. శత్రు దేశాల ఉపగ్రహాల మీద దాడి చేసేందుకు అవసరమైన ఆయుధాలను చైనా కూడా రూపొందిస్తోంది.
అమెరికా మిస్టరీ స్పేస్ ప్లేన్ తో అంతరిక్షంలో ఏదో చేస్తుంటే అటు చైనా కూడా అలాంటిదే ఒక మిస్టరీ విమానాన్ని తాను కూడా తయారు చేసి ప్రయోగించింది. ఇప్పటికి 3 సార్లు అది అంతరిక్షంలోకి వెళ్ళొచ్చింది. ఎందుకు వెళ్ళిందో, అక్కడ ఏం చేస్తుందన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ విషయాన్ని ఇటీవల లీక్ అయిన రహస్య పత్రాలతో అమెరికా నిఘా సంస్థ సిఐఏ నివేదించింది. చైనా ఆయుధాల గురించి సిఐఏ పత్రాలను ఎత్తి చూపుతూ ఫైనాన్షియల్ టైమ్స్ పత్రిక జరిపిన సమీక్షలో ఈ విషయాలు ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయాయి. చైనా కొత్త ఆయుధాలను రూపొందించడం అన్నది ఇదేం కొత్త విషయం కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ విమర్శకులకు అమెరికా, దాని మిత్ర దేశాలు ఏం చేస్తున్నది కనిపించవు. కంటికి కనిపించని సైబర్ దాడులతో మిలిటరీ, పౌర వ్యవస్థలను నాశనం చేసే విధానాలు అమెరికా ద్వారానే వెలుగు చూస్తున్నాయి. ఈ విషయంలో అమెరికా ఎంతో ముందుంటుంది. అమెరికా తరచూ చేసే ఆరోపణ ఏంటంటే తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా అపహరిస్తోంది అని. సైబర్ దాడులకు సంబంధించిన పరిజ్ఞానాన్ని కూడా తమ జాతీయ భద్రతా సంస్థ నుంచి తస్కరించినట్లుగా అంతర్జాతీయ మీడియాలతో కథనాలను రాయిస్తోంది. చైనా 2016లోనే ఎన్ఎస్ఏ, అమెరికా మిత్ర దేశాలకు చెందిన ఐరోపా కంపెనీల నుంచి గుప్త సంకేతాలను తీసుకొని వాటితో అదే కంపెనీల మీదే దాడులు జరుపుతోంది. అది బహిరంగ రహస్యం. గత సంవత్సరం అమెరికా కనీసం ఈ విధానంలో 6 దేశాల ప్రభుత్వ సంస్థలపై దాడులు చేసినట్లు ఇండో పసిఫిక్ వ్యూహాత్మక సమాచార వ్యవస్థ ఆరోపించింది. అంతరిక్షం, సైబర్ రంగాలలో అమెరికా ముందున్నందున మిగిలిన దేశాలతో పాటు చైనా కూడా పోటీలు పడి తన సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుంటోంది. సైబర్ నిఘాలో అమెరికా ప్రపంచ ఛాంపియన్ అని చైనా వర్ణిస్తోంది. చైనా రూపొందిస్తున్న సైబర్ ఆయుధాలతో గూఢచర్యం, సమాచారాన్ని పంపే అమెరికా ఉపగ్రహాల వ్యవస్థలను పనిచేయకుండా చేయవచ్చని, ఉపగ్రహాలను కూడా అదుపులోకి తెచ్చుకోవచ్చని సిఐఏ తన నివేదికలతో స్పష్టం చేసింది. అమెరికాకు చెందిన స్టార్లింక్ ఉపగ్రహ సమాచార వ్యవస్థ ద్వారా అమెరికా ఈ పనులు చేస్తోంది. రష్యా సేనల గురించి ఎప్పటికప్పుడు సమాచారం యుక్రెయిన్ కు అందజేస్తూ వస్తోంది. ఈ స్టార్ లింక్ అధినేత ఎలన్ మస్క్ కు సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఇప్పటి వరకు 3580 చిన్న సైజు ఇంటర్నెట్ ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించింది. వాటి ద్వారా ప్రపంచంలోని అన్ని దేశాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ అందించడంతో పాటు 53 దేశాల సమాచారాన్ని అమెరికా సేకరిస్తుందని మొదటి పెంటగాన్ లీకులతో తేలింది. తాజాగా సదరు ఇంటర్నెట్ ఉపగ్రహాలను 12,000కు పెంచాలని కూడా ఎలన్ మస్క్ ప్లాన్ చేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే అంతరిక్షంలో అమెరికా ఆధిపత్యం పెంచుకోవడానికి ఎంతగా తహతహలాడుతుందో తెలుసుకోవచ్చు. పేరుకవి ఇంటర్నెట్ ఉపగ్రహాలుగానే ఉంటాయి. అంతరిక్షం నుంచి అవి ఇంటర్నెట్ ప్రసారాలు చేస్తుంటాయి. కానీ అవసరమైతే వాటి ద్వారా ఇతర దేశాల గుట్టుమట్లను చిటికలో తెలుసుకునేందుకు వీలవుతోంది. అలా ఎలా చేస్తారని అమెరికాను ఎవరూ నిలదీయలేరు. నిలదీసే ధైర్యం ఎవరికీ లేదు. మొత్తంగా తేలింది ఏంటంటే ప్రపంచంలో అన్ని రకాలుగా రోజు రోజుకు మిలిటరీ ఖర్చు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతోంది. ఇలా పెరుగుతున్న ఖర్చులో అధిక భాగం డబ్బంతా ఆయుధాల కొనుగోళ్ల కోసం తిరిగి అమెరికాకే చేరిపోతోంది. ప్రపంచం ఎటుపోయినా సరే ఈ ఖర్చు ఎంత పెరిగితే అమెరికా కార్పొరేట్లకు అంతగా లాభం.